జ్యోతి ఎర్రాజీ విజయం వెనుక ఎవరున్నారు? ఆమె ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటి? ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ. ఈమె ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1999 ఆగస్టు 28న జన్మించారు. విశాఖపట్నంలోని పోర్ట్ హై స్కూల్ కృష్ణాలో చదువుతున్న రోజుల్లోనే అక్కడి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆమె హార్డిలర్గా ఉండటానికి మంచి ఎత్తు ఉందని భావించారు. ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా తల్లి కుమారి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. సాధారణ కుటుంబమే అయినప్పటికీ హార్డిలర్గా జ్యోతి ఎదగడానికి ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. 2015లో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బంగారు పతకం గెలుచుకున్న తర్వాత జ్యోతి ఎర్రాజీ వెలుగులోకి వచ్చింది. పరుగెత్తేందుకు కనీసం మంచి బూట్లు కూడా లేని స్థితి నుంచి ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్గా పనిచేస్తున్న జ్యోతి ఇతర క్రీడాకారులకు అందుతున్న ప్రోత్సాహకాలపై స్పందిస్తూ, నాకంటే జూనియర్లకు నిబంధనలతో సంబంధం లేకుండా భారీ నజరానాలు అందుతుంటే సంతోషమే, కానీ నా దగ్గరకు వచ్చేసరికి జీవోలు పాలసీలు ఎందుకు అడ్డు వస్తున్నాయో అర్థం కావడం లేదు అని తన ఆవేదనను పంచుకుంది. 9 సార్లు జాతీయ రికార్డులు నెలకొల్పిన ఈ తెలుగు క్రీడాకారిణికి ఇప్పటికైనా అర్హతకు తగిన గౌరవం, గుర్తింపు దక్కాలని ఆశిద్దాం.